ఇంతమంది హీరోయిన్స్తో మీరు వర్క్ చేశారు సార్. అవును. వీళ్ళలో ఎవరిలో ఏ స్పెషల్ క్వాలిటీ కనిపించారు మీకు? అంటే అందరూ అందంగానూ ఉండేవారు, డ్రామా కూడా పండించేవారు, ఎక్కడ ఏ పవర్ఫుల్ సీన్ ఉన్నా కూడా అంత ధీటుగా అందుకునేవారు. అంటే ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదు సార్, ఉత్త బొమ్మలా ఉంది హీరోయిన్, ఏం పని లేదు అన్నట్టు లేదు. సో ఆ బ్యాలెన్స్ ఎలా చూసుకునేవారు సార్? మీకు ఎలా కనిపించారు మీకు వీళ్ళ పాత్రలు? అంటే రాధా వరకు వచ్చేసరికి ఎక్కువ ఏడుపు సీన్లు అవి పెట్టకూడదు ఈ అమ్మాయి మీద. కొంచెం గ్లామర్గా కొంచెం చిన్న చిన్న సీన్లు పెట్టి, చిన్న లవ్ సీన్స్ పెట్టి, ఎక్కువ డైలాగులు పెట్టకుండా మంచి పాటలు పెట్టి తీస్తే బాగుంటుందని అనిపించేది నాకు. రాధిక న్యాయం కావాలి తర్వాత అండి అసలు ఎటువంటి క్యారెక్టర్ అయినా బ్రహ్మాండంగా చేస్తుంది అని నాకు అనిపించింది. అందుకే బావమర్దలు సినిమా అమ్మాయితో చేశాను నేను. అసలు ఏడిపించేసిందండి బావమర్దలు సినిమాలో అమ్మాయి లాస్ట్లో షాడోని ముట్టుకుని చచ్చిపోవటం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. సుహాసిని వీళ్ళందరూ కూడా మంచి ఆర్టిస్టులు అండి, చాలా మంచి ఆర్టిస్టులు. ఈ శ్రీదేవి గురించి చెప్పాలంటే అసలు అతిలోక సుందరి కదా సార్ ఆవిడ. చాలా కనిపిస్తుంది నిజంగా. ఆమె తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి నాకు. ఆమె సొంత సినిమా, నేను డైరెక్టర్ని, చిరంజీవి హీరో. వజ్రాల వేట అనేదో రఫ్గా ఒక ఇది పెట్టాం, పాటలు రికార్డ్ చేసాం. బాంబేకి వెళ్ళి నేను శ్రీదేవి ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం కూర్చుని బప్పీ లహరితోటి పాటలు రికార్డ్ చేసాం. ఆ పాటలు షూటింగ్ చేసాం మెడ్రాస్లో. ఎంజి రామచంద్రన్ గారు దానికి ఓపెనింగ్కి వచ్చారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. అట్లా షూటింగ్ జరుగుతున్న టైంలో నాకెందుకో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనం చేస్తున్న సబ్జెక్టు కరెక్టేనా అని ఒకరోజు అమ్మాయితో అన్నాను నేను, శ్రీదేవితోటి. శ్రీదేవి నాకెందుకో సరిపోదేమో ఈ సబ్జెక్టు అనిపిస్తుందమ్మా అంటే, ఎందుకని సార్ అంది. మీ ఇద్దరు కాంబినేషన్ వచ్చేసరికి ఏదన్నా కొంచెం తమాషా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు ఎందుకో ఎక్కట్లేదు, షూటింగ్ చేస్తున్నాను కానీ అంత తృప్తిగా అనిపించట్లేదు అన్న. అయితే కొన్నాళ్ళు ఆగుదాం సార్ అన్నది. ఆగడం అట్లా ఆగిపోయింది ఆ సినిమా. అట్లాగే విజయశాంతమ్మ గ్రేట్ యాక్ట్రెస్ అండి. ఆ అమ్మాయి అసలు చిరంజీవితో చాలా సినిమాలు మా కాంబినేషన్లో చేసాం మేము. డ్యాన్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అసలు ఎంత క్లోజ్గా ఉంటుందో అమ్మాయి. అసలు ఈ అమ్మాయితో ఇంకా మనం మంచి సాంగ్స్, మంచి సీన్స్ పెడితే బాగుంటుంది అనిపించే విధంగా ఉంటుంది ఆ అమ్మాయి ప్రవర్తన, ఇవన్నీ. సో ఆ అమ్మాయి గురించి నేను చెప్పేది ఏముంది, అసలు ప్రూవ్ చేసుకుంది కదా అమ్మాయి. మినీ సూపర్ స్టార్, మినీ సూపర్ స్టార్, గొప్ప. సార్ సుహాసిని గారు అంటే మీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేదనేవారు అప్పట్లో, నిజమేనా? సాఫ్ట్ కార్నర్ అంటే ఐ మీన్ అంటే మంచి యాక్టర్, చాలా మంచి యాక్ట్రెస్, బాగుండేది, అందంగా ఉండేది, సాఫ్ట్గా ఉండేది. నాకు రాక్షసుడు ఈ సినిమాల్లో చేసేటప్పుడు మా అమ్మాయి కూడా చాలా మంచి, చాలా అద్భుతమైన నటి. అండ్ రెండు కోణాలు ఉన్నాయి, ఇటు కంప్లీట్గా యాక్టింగ్ ఓరియంటెడ్ కోణాలు, కానీ ఆ మాస్ తర్వాత ఇలాంటి సినిమాల్లో, కమర్షియల్ సినిమాల్లో ఆవిడని చూపించిన ఘనత కూడా మీరే కదా సార్. అంటే ఇట్లాంటి డ్రెస్సులన్నీ వేసేవాళ్ళం కాదు, కానీ ఆవిడే వద్దనేవారు సార్ మీరు ఎప్పుడైనా? అంటే ఆమెకు సూట్ అవ్వదు, ఆ అమ్మాయి దీనికి సూట్ అవ్వదు. అమ్మాయికి చీర కడితే అందంగా ఉంటుంది కదా, చాలు. అంజనీ పుత్రుడా, వీరాధి వీరుడా, శూరుడా వీరుడా, నీ మీద నాకు ఆహా. ఏమనిపిస్తుంది సార్ ఆ పాటలు? ఆ సినిమాలో పాటలన్నీ అంటే కొంత గ్యాప్ తర్వాత రాజకోటి చిరంజీవి గారి సినిమా చేయడం జరిగింది. కొంచెం బాగా ఎక్కువ శ్రద్ధగా బాగా చేయాలి. అందులో పెద్ద సినిమా, మా ఇద్దరి కాంబినేషన్ అంటే కోర్స్ కొంచెం క్రేజ్ ఉంది కదా. అబ్బో. సో బాగా చేయాలి సాంగ్స్ అని చెప్పి బాగా ఫుల్ మాస్ సినిమా ఇది. సో బాగా చేయాలనే దీంతో రాజకోటి బాగా శ్రద్ధ తీసుకుని బాగా చేశారు. అందులో ఆ ఫస్ట్ సాంగ్ అయితే హోయ్ రబ్బా అందు, అది సినిమా రిలీజ్ అయ్యి అందరు చూసేశారు. చూసిన తర్వాత ఆ పాట కోసం కొంతమంది వచ్చి ఆ పాట చూసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత పెద్ద హిట్ అయింది అది. అంత పెద్ద హిట్ అవడానికి ఒక రకంగా సాంగు, చిరంజీవి గారి డ్యాన్సు, ప్లస్ ప్రభుదేవ కొరియోగ్రఫీ.
సో అన్నీ కలిసి పెద్ద హిట్ అయింది అది. ఆ, ఇప్పటికీ 30 సంవత్సరాలైనా కూడా ఆ పాటని ఎక్కడ ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా, ఎక్కడ ఏ పాటల ప్రోగ్రాంకి వెళ్ళినా ఆ పాట పాడుకుంటుంటారు. సో నిజంగా చాలా అదృష్టం అది.